మహారాణా ప్రతాప్. ఈయన ఎవరయ్యా అంటే చూడండి, దాదాపు 7.5 అడుగులు ఎత్తుండి 120 కేజీలు బరువుంటాడు ఈయన. ఈయన ధరించే కవచం, ఖడ్గమే దాదాపు 100 కేజీలుంటాయి. అంత శరీర దారుఢ్యం, బలిష్టంగా ఉంటాడు ఈయన. యుద్ధ రంగంలో శత్రువులకి ఒక రాక్షసుల్లా కనిపిస్తాడు. అంత గొప్ప వ్యక్తి ఈయన. కొన్ని కొన్ని సందర్భాల్లో ఈయనతో సంధి చేసుకోవటానికి కూడా కొంతమంది రాజపుత్రులు భయపడతారు ఈయన. అంత శరీర దారుఢ్యం అయింది. చూడండి, మీరు చేతక్ అని వినే ఉంటారు. చేతక్ అనే గుర్రం ఉంటుంది ఈయనకి. దాదాపు 450 కేజీల బరువుతోటి 10 మీటర్ల వెడల్పు గల నదిని అమాంతం దూకేసి తన రాజును కాపాడుతుంది. అంత విశ్వాసం తన రాజు పట్ల. అంత గొప్ప విశ్వాసం ఉన్న చేతక్. మనం చేతక్, బజాజ్ చేతక్ చూశారు కదా మీరు. బజాజ్ చేతక్ అనే వెహికల్స్ ఉంటాయి. అది ఆ పేరు ఎందుకో వచ్చింది కదా ఆ వెహికల్కి, ఈ గుర్రం పేరే దానికి వచ్చింది. ఎందుకంటే అంత విశ్వాసమైనది, అంత దృఢమైనది అని చెప్పేసి, అంత నమ్మకమైన వెహికల్ అని చెప్పేసి ఈ మహారాణా ప్రతాప్ గుర్రం పేరు చేతక్నే బజాజ్ చేతక్గా మనం వెహికల్స్ చూసే ఉంటాం. మనం చాలా దృఢంగా ఉంటాయి, మంచి ఫేమస్ కూడా. 19th సెంచరీలో మంచి ఫేమస్ బజాజ్ చేతక్. 20th సెంచరీలో సారీ. అంత అంత చరిత్ర ఉంది చేతక్ వెహికల్కి. ఈయన రాజపుత్ర సిసోడియా రాజపుత్ర వంశానికి చెందిన రెండో ఉదయ్ సింగ్ జయవంతాబాయికి జన్మిస్తాడు ఈయన. ఈయనకి ఇంకా తమ్ముళ్ళు కూడా ఉంటారు. ఉదయ్ సింగ్కి చాలామంది భార్యలు ఉంటారు. ఈయనే పెద్దవాడు, రాణా ప్రతాప్ సింగ్ పెద్దవాడు. ఈయనకు తమ్ముళ్ళు కూడా ఉంటారు. శక్తి సింగ్, విక్రమ్ సింగ్, జగ్మల్ సింగ్ అని రెండో భార్య కొడుకులు. ఉదయ్ సింగ్ రెండో భార్య కొడుకులు వీళ్ళందరిలో కూడా రాణా ప్రతాప్ సింగ్ పెద్దవాడు. ఈ ఉదయ్ సింగ్ హయాంలో అక్బరు ఆధీనంలో ఉత్తర భారతదేశం మొత్తం అక్బర్ ఆధీనంలో ఉండేది. మేవార్ సామ్రాజ్యాన్ని ఈయన పరిపాలిస్తూ ఉండేవాడు. మేవార్ సామ్రాజ్యాన్ని ఉదయ్ సింగ్ పరిపాలిస్తూ ఉండేవాడు. దాదాపు పాకిస్తాన్, ఇప్పుడుంటున్న ఆఫ్ఘనిస్తాన్ నుంచి పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ వరకు ఇదంతా ఒకే సామ్రాజ్యంగా ఉండేది. ఇప్పుడంటే విడిపోయినాయి. ఆ టైంలో అక్బర్ ఆధీనంలో ఉండేది ఒక మేవార్ సామ్రాజ్యం ఒక్కటే స్వతంత్రంగా ఉండేది. దాన్ని రెండో ఉదయ్ సింగ్ పరిపాలిస్తూ ఉండేవాడు. అయితే దాదాపుగా అప్పట్లో ఈ చిత్తూర్గఢ్ అని ఒక కోట ఉంటుంది. ఒక పరివాహక ప్రాంతం. మేవార్ సామ్రాజ్యంలోనే అదొక పరివాహక ప్రాంతం. చాలా సారవంతమైన భూములు ఉంటాయి అక్కడ. వ్యవసాయానికి చాలా అనువైన ప్రదేశం. ఇది తెలుసుకొని ఒక 1567-68లో అక్బర్ ఏం చేస్తాడంటే దండయాత్ర చేస్తాడు ఉదయ్ సింగ్ మీదకి. ఉదయ్ సింగ్ మీద దండయాత్ర చేసి ఆ ప్రాంతం మొత్తాన్ని ఆక్రమిస్తాడు. మిగిలిన ఆరావళి పర్వతాలు, అటవీ ప్రాంతం ఉన్న కొంత ప్రాంతాలు మొత్తం మేవార్ ఆక్రమణలో ఉంటాయి. మేవార్ పరివాహక ప్రాంతంలో ఉంటాయి. ఈ ఉదయ్ సింగ్ చనిపోయిన తర్వాత 1572లో ఈ మేవార్ సామ్రాజ్యంలో కొన్ని కలహాలు రేగుతాయి. ఆ రాజ్యాధికారం, ఈ అన్నదమ్ముల మధ్య రాజ్యాధికారం కోసం కొన్ని తగాదాలు జరుగుతాయి. ఉదయ్ సింగ్ రెండో భార్య అయినటువంటి రాణి ధీర్బాయ్ ఏం చేస్తుందంటే తన కొడుకైనటువంటి జగ్మల్ సింగ్కే రాజ్యం అప్పచెప్పాలని కోరుకుంటుంది ఆమె. కానీ మేవార్ సామ్రాజ్యంలో కొంతమంది మంత్రులు ఏం చేస్తారంటే పరాక్రమవంతుడైన, అతి బలిష్ఠుడైన, ఎంతో తెలివితేట ఉన్నటువంటి రాణా ప్రతాప్ సింగ్కే రాజ్యాన్ని అప్పచెప్తారు. ఈ రాజ్యంలో జరుగుతున్న విషయం మొత్తం గమనించిన అక్బర్ ఏం చేస్తారంటే కుటిల ఆలోచనతోటి తన దగ్గర ఉన్నటువంటి ఒక సేనాధిపతిని, కొంతమంది మంత్రుల్ని రాయబారానికి పంపిస్తాడు. మిగిలిన రాజపుత్ర రాజులు లాగానే మీరు కూడా సామంతులుగా ఉండాలి అని చెప్పేసి కొంతమంది పంపిస్తాడు ఆయన దగ్గరికి. ముందుగా అక్బర్ చర్చలకి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తాడు. దాదాపు యుద్ధానికి సిద్ధం కాడు. అక్బర్ ఏంటంటే పెళ్ళిళ్ళ ద్వారా, చర్చల ద్వారా రాజ్యాలు ఆక్రమించుకున్నాడు. అప్పట్లో చాలా తెలివైనడు అక్బర్. అలా పంపించే రాయబారిని ఒప్పుకోడు. రాజ్యాన్ని అప్పచెప్పటానికి రాణా ప్రతాప్ సింగ్ ఒప్పుకోడు. ఎందుకంటే మహా స్వతంత్ర యోధుడు. పరాయి దేశస్తుల జెండా నా రాజ్యం మీద ఎగరకూడదని ఒక పట్టుదలతో ఉంటాడు రాణా ప్రతాప్ సింగ్. మహా మొండోడు ఆ టైంలో. ఎందుకంటే అక్బర్ ఆ మేవార్ సామ్రాజ్యం మీద అంత ఇంట్రెస్ట్ ఏంటంటే దక్షిణ భారతదేశం మొత్తం ఆయన కన్సర్న్లో ఉంటుంది. కానీ ఒక మేవారే స్వతంత్ర రాజ్యంగా ఉంటుంది. చాలా చిన్న రాజ్యం అది మేవార్ సామ్రాజ్యం.
దాదాపు గుజరాత్ నుంచి ఢిల్లీకి వాణిజ్యపరంగా మేవార్ చాలా ముఖ్యమైన ప్రాంతం అది. వాణిజ్యంగా వాణిజ్యపరంగా. ఇయన్నీ గమనించిన అక్బర్ ఏం చేస్తారంటే ఇట్లా కొంతమంది రాయబారులను పంపిస్తాడాయన. కానీ రాణా ప్రతాప్ సింగ్ ఒప్పుకోడు. యుద్ధానికైనా సిద్ధమే కానీ నేనైతే రాజ్యాన్ని మీకు సామంతులుగా ఉండి మీకు అప్పచెప్పడం నాకు ఇష్టం లేదని చెప్పేస్తాడు కళాఖండిగా. దాని తర్వాత ఈ రాజ్యం నాకు ఎలాగైనా రాదని ఈ జగ్మల్ సింగ్ ఏం చేస్తాడంటే రాణా ప్రతాప్ సింగ్ రెండో అంటే తమ్ముడైనటువంటి జగ్మల్ సింగ్ ఏం చేస్తారంటే రాజ్యం నుంచి బయటికి వెళ్ళిపోయి ఒక వెన్నుపోటు ఆలోచనతోటి అక్బర్తో చేతులు కలిపేసి ఇక ఇది రాజ్యాన్ని ఎలా ధ్వంసం చేయాలన్న ఆలోచనతోటి ఇక ఆయన యుద్ధ ప్రాతిపదికన ఆయన సిద్ధం చేస్తాడు. ప్రణాళికలు మొత్తం సిద్ధం చేసుకుంటాడు. 1576లో హల్దీఘాటి యుద్ధం జరుగుతుంది. ఈ హల్దీఘాటి ప్రత్యేకత ఏంటంటే చుట్టూ ఎత్తైన కనుమలు, ఆరావళి పర్వతాలు, ఒక ఇరుకైన కనుమ మార్గం యుద్ధానికి చాలా అనువుగా ఉంటుంది. 3000 మంది అశ్విక దళంతో ఒక 400 బిల్లు వీరుగాళ్ళు ఉంటారు. వీళ్ళు ఏంటంటే బాణాలు చాలా చక్కగా వేస్తారు. ఒక అటవీ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు. ఒక 20,000 మందితోటి ఉంటాడు రాణా ప్రతాప్ సింగ్ మోహరించుంటాడు హల్దీఘాటి వద్ద. మొఘల్ సైన్యం ఒక 80,000 మంది ఉంటారు. ఈ సైన్యాధ్యక్షుడిగా రాజా మాన్సింగ్ ఉంటాడు. ఈయన ఒక రాజపుత్ర రాజే. ఈయనకు తోడుగా బాలూన్ ఖాన్ ఉంటాడు. ఈయన అత్యంత క్రూరుడు. ఎన్నో రాజ్యాలను ఎంతోమందిని ఊచకోత కోసి అక్బర్కు బహుమతిగా ఇస్తాడు చాలా రాజ్యాలని. అంత నమ్మిన బంటు బాలూన్ ఖాన్. సూర్యోదయం నుంచి యుద్ధం మొదలవుతుంది. కొంత సమయం తర్వాత బాలూన్ ఖాను ఎంతో ఘోరంగా చంపబడతాడు మా రాణా ప్రతాప్ సింగ్ చేత. ఒక్క వేటికే బాలూన్ ఖాన్ ఎక్కిన గుర్రంతో సహా చీలిపోతాడు. ఎక్కువ ప్రాణ నష్టం రాణా ప్రతాప్ సైన్యంలోనే జరుగుతుంది. మేవార్ సైన్యమే ఎక్కువ మంది చనిపోతారు. దాదాపుగా యుద్ధం మొఘల్ సామ్రాజ్యం యుద్ధం గెలుస్తుంది. మొఘల్ సైన్యం యుద్ధం గెలుస్తుంది. కొంత సమయం తర్వాత రాణా ప్రతాప్ సింగ్ తీవ్రంగా గాయపడతాడు ఆయన గుర్రంతో సహా. ఆయన గుర్రం చేతక్ చాలా విశ్వాసమైంది, చాలా దృఢంగా ఉంటుంది. ఆ గుర్రం మొత్తం వైట్గా ఉంటుంది గుర్రం అంతా. దాని మెడ దగ్గర నీలి వర్ణం ఉంటుంది ఆ జుట్టు అనేది. అంత ప్రత్యేకత. సొంతగా కొడుకులాగా చూసుకుంటాడు రాణా ప్రతాప్ సింగ్. చేతక్ చాలా చరిత్ర ఉంది. అంత బలమైనది అది. తన రాజుని కాపాడుకోవటం కోసం ఈ చేతక్ ఏం చేస్తుందంటే ఒక 5 కిలోమీటర్ల వరకు రాణా ప్రతాప్ సింగ్ని మోసుకుంటూ వెళ్తుంది. యుద్ధం నుంచి తప్పించుకుంటారు. దాదాపుగా యుద్ధం ఓడిపోతామని తెలిసి తప్పించుకుంటారు. కాలికి గాయమైనా కూడా తన రాజుని ఎక్కించుకొని ఒక 5 కిలోమీటర్లకు పరిగెత్తి ఒక నదిని ఒక 10 మీటర్ల వెడల్పు ఉంటుంది, 10-15 మీటర్లు ఉంటుంది. ఆ నదిని అమాంతం దూకేస్తుంది. అంత బలమైంది, అంత విశ్వాసం చేతక్ గుర్రానికి. దూకిన తర్వాత అమాంతం కూలిపోయి చనిపోద్ది అక్కడే. ఆ గుర్రాన్ని చూసి రాణా ప్రతాప్ సింగ్ చాలా ఏడుస్తాడు, చాలా బాధపడతాడు. తర్వాత తను అజ్ఞాతంలోకి వెళ్ళిపోతాడు, అటవీ ప్రాంతంలోకి వెళ్ళిపోతాడు. అజ్ఞాతంలోకి ఒక 3 సంవత్సరాలు వెళ్ళిపోతాడు. అప్పుడు ఒక శబ్దం చేస్తాడు. తిరిగి మేవార్ సామ్రాజ్యాన్ని, చిత్తోర్గఢ్ని ఆక్రమించుకోకుండా బంగారుపల్లెంలో భోజనం చేయను, మెత్తటి పానుపై నిద్రించను అని ఒక శబ్దం చేస్తాడు ఆయన. ఆ తర్వాత ఒక 5-6 సంవత్సరాల తర్వాత 1582లో ఒక తిరుగుబాటు చేస్తారు. బీహార్ నుంచి, పశ్చిమ బెంగాల్ నుంచి తిరుగుబాటు చేస్తారు అక్బర్ మీదకి. ఇదే అదునుగా భావించి అదే టైంలో 1582లో దావన్ దగ్గర ఒక 36 సైన్య శిబిరాల మీద దాడి చేస్తాడు రాణా ప్రతాప్ సింగ్. సైన్యం మొత్తం కూడబెట్టుకొని ఒక దాడి చేస్తాడు. ఎంతోమంది సైన్యాన్ని తనలో కలిపేసుకుంటాడు. ఓడగొట్టి సైన్యాన్ని కలిపేసుకొని ఎంతో ఆయుధాలని సొంతం చేసుకుంటాడు. ఆ తర్వాత 1585లో ఉదయ్పూర్ని, గోరంపూర్ని అలాగనే మేవార్ సామ్రాజ్యాన్ని కూడా తిరిగి స్వాధీనం చేసుకుంటాడు. తన అనుకున్న శబ్దాన్ని నెరవేర్చుకుంటాడు. అంత గొప్ప యుద్ధం చేస్తాడు రాణా ప్రతాప్ సింగ్.
ఆ తర్వాత కొంతకాలానికి ఆయన ఒక వేటకు వెళ్ళి, ఆ వేటలో పాల్గొని ఒక గాయం ద్వారా చనిపోతాడు. చనిపోయేటప్పుడు గూడా ఆయన కుమారుడు చెప్తాడు. ఆయనకు ఆ కుమారుడు చెప్తా ఎప్పటికైనా సరే చిత్తూరు గడ్ని ఆక్రమించుకోవాలి, స్వాధీనం చేసుకోవాలని తన చిరకాల కోరిక నెరవేరదు. అట్లనే ఉంటది. చనిపోతాడు తర్వాత. ఇంత గొప్ప యుద్ధం చేసిన రాణా ప్రతాప్ సింగ్ నేటికి చరిత్రలో ఎంతో నిలిచిపోతాడు. మనకి ఎన్నో పుస్తకాల్లో గూడా ఆయన చరిత్ర గురించి చదువుకొని ఉంటాం. అంత గొప్ప యుద్ధం చేస్తాడు. ఆ రోజుల్లోనే అక్బర్‌కి ముచ్చెమటలు పట్టిస్తాడు మహారాణా ప్రతాప్ సింగ్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.